హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మేము నర్సాపూర్ వచ్చేసామండి. నిన్న బయలుదేరాం అన్నమాట. మార్నింగ్ అవుతుంది, మార్నింగ్ 7:30 అలాగ అవుతుందండి. భీమవరానికి 7కి దిగాము. తర్వాత అయితే మేము వేరే ట్రైన్ ఎక్కైతే ఇది నర్సాపూర్ అయితే వెళ్తున్నాము. ఇంకా మా ఊరు దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా ఊర్లోకి రాగానే మంచి ఫీలింగ్ అయితే వస్తుందండి. మన ఊరు మనకి ఎన్ని అనుకున్నా సరే మన ఊరంటే మనకి చాలా ఇష్టం కదండి. నాకు మాత్రం మా ఊరంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకో తెలీదు, నాకే కాదు పుట్టి పెరిగిన ఊరికి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అది ఊర్లో ఉన్నప్పుడు ఆ విలువ తెలియదండి. మనం ఎప్పుడైతే దూరం వెళ్తామో అప్పుడైతేనే మన ఊరి విలువ అయితే మనకి తెలుస్తుందండి. ఇంకా నేను వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోయిందండి. ఎందుకంటే నేను కూడా వర్క్ బిజీలో ఉండాలి, ఇంకా పిల్లలు ఎగ్జాము, ఇంకా నా ఫోన్ కూడా మధ్యలో పోయిందండి. ఇంకా వ్యూస్ కూడా రావట్లేదు. ఇవన్నీ చిరాకుగా 3 months అయిపోయిందండి వీడియోస్ పెట్టి. ఫైనల్లీ ఈరోజు అయితే పెడుతున్నానండి. ఇంకా నర్సాపూర్ అయితే వచ్చేసామండి. స్టేషన్లోకి వచ్చేసాము. ఇంకాసేపట్లో దిగుతామన్నమాట. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి. ఫస్ట్ అయితే టికెట్లు తీసుకున్నాం, కానీ ఫస్ట్ అయితే టికెట్లు క్యాన్సిల్ అయితే అయిపోయినాయండి. వెయిటింగ్ ఉండాలన్నమాట. 1, 2లోకి వచ్చి మా టికెట్లు వచ్చినప్పటికే క్యాన్సిల్ అయితే అయిపోయినాయి. ఇంకా తత్కాల్లో తీసుకున్నామండి టికెట్లు. చాలా రేట్లు అండి. అస్సలు టికెట్ ఒక నెల ముందు తీసుకున్నా సరే కన్ఫర్మ్ అవ్వలేదండి. అసలు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తామన్నమాట టికెట్ల విషయంలో. అసలు చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఎంతమంది తీసుకున్న టికెట్లు కన్ఫర్మ్ అవ్వకపోవటం, తత్కాల్లో టికెట్లు ప్రయత్నించడం. పిల్లలకి మా శృతి బర్త్డే మాట మన 13వ తారీఖున అయింది. అప్పుడు అనుకున్నాం బర్త్డే అయ్యాక వెళ్దామని, లేదా ముందే వద్దామండి. ఇంకా ఎండల గురించి చెప్పక్కర్లేదు.